హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు నేను వడియాల కోసం అని సగ్గుబియ్యం వడియాలు ఫ్రెండ్స్. దీనికోసం నేను ముందుగానే నైట్ అంతా కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళలోని సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాను అనమాట. అదంతా కూడా పొద్దున్నే వరకు బాగా నానిపోయి ఉన్నాయి. నానిపోయిన వాటిని నేను ఏం చేశానంటే కొంచెం మిక్సీ పట్టుకున్నా ఫ్రెండ్స్. మిక్సీ పట్టుకొని 1 గ్లాస్ సగ్గుబియ్యానికి 8 గ్లాసులన్నీ, అంటే కొంచెం నీళ్లు కలిపి 2 గ్లాసులు నీళ్లు కలిపాను అనమాట. 2 గ్లాసులు నీళ్లు కలిపి నైట్ అంతా నానబెట్టుకున్న దాన్ని తెల్లారి ఇంకా 6 గ్లాసులు నీళ్లు పోసి ఇగోండి పొయ్యి మీద పెట్టాను అనమాట. ఈ సగ్గుబియ్యం కూడా చిన్న గ్లాసులే ఫ్రెండ్స్. మనం టీ తాగుతాం కదా, ఆ టీ కప్ అంతే. ఎందుకంటే నాకు రాదు వడియాలు చేయటం రాదు నాకు. నేను ఎప్పుడు చూస్తాను కానీ అమ్మ వాళ్ళు పెడుతుంటే ఊర్లో చూస్తాను కానీ ఎప్పుడు పెట్టలేదు, చేయలేదన్నమాట. ఫస్ట్ టైం నేనైతే వడియాలు పెట్టుకోవడం. ఎందుకంటే నాకు రాదు ఫ్రెండ్స్. అందుకోసమని నేను ఏం చేశానంటే టీ గ్లాస్ అంతా, మనకి బయట కప్పుల్లో చిన్న టీ గ్లాసులు దొరుకుతాయి చూసారా, ఆ కప్ అంతా సగ్గుబియ్యం మాత్రమే తీసుకున్నాను అనమాట. దానిలోనికి పచ్చిమిర్చి, తర్వాత నువ్వులు, కరివేపాకు, కొంచెం సాల్ట్ ఇవన్నీ కూడా వేసేసుకున్నాను. ఇలా చేస్తారని నాకు తెలుసు కానీ ఎప్పుడు నా చేతితో నేను పెట్టలేదన్నమాట. ఎప్పుడు కూడా నాకు ప్రతి సంవత్సరం అమ్మే ఇవన్నీ పెట్టి పంపించిద్ది ఫ్రెండ్స్. వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, బియ్యం వడియాలు, మినపపిండి వడియాలు, పెసరపప్పు వడియాలు, ఇలా రకరకాలుగా అన్నీ కూడా అమ్మే నాకు పెట్టి పంపించిద్ది. చూసారా, నాకు కన్సిస్టెన్సీ అది సరిగా కుదరట్లేదు. అందుకోసమని మళ్ళీ నేను చాలాసేపు దీన్ని పక్కకు పెట్టాను అనమాట, కొంచెం గట్టిగా అయిద్దని. ఏమైందంటే నేను పోస్తుంటే మొత్తం ఇట్లా పల్చగా మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్. నాకు రాదు కాబట్టి అలా చేశాను అనమాట. కానీ కొత్తగా పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం చిక్కబడినివ్వండి. నేను దీనికోసం కాటన్ చున్నీని తడిపి మంచం మీద పెట్టా ఫ్రెండ్స్. ఈ కాటన్ చున్నీ తడిపి పెట్టుకోవచ్చు, లేదంటే మనకి చీరలకి కవర్లు వస్తాయి కదా, వాటి మీద అయినా కూడా చల్లారిన తర్వాత పెట్టుకుంటే మంచిగానే వస్తాయండి. ఇది నేను ఎప్పుడు కూడా అసలు ఫ్రెండ్స్ ఎప్పుడు వడియాలు అనేవి పెట్టలేదు. చూస్తా మా ఊర్లో అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 6 కల్లా పొయ్యి మీద వడియాలు కాచడం అయిపోయిద్ది. వడియాల పిండితోటి ఒకటేసారి ఏం చేస్తారంటే 1/2 కేజీ అంత పిండి కానీ, కేజీ పిండి కానీ అంత పెద్ద పెద్ద తెపాళ్ళలో కాస్తారనమాట. కొంచెం కొంచెం కాయరు, పెద్ద పెద్ద తెపాళ్ళలో కాచి కాటన్ చీరలు ఉంటాయి కదా, 2-3 కాటన్ చీరలన్నీ బిల్డింగ్ పైకి ఎక్కి 2-3 కాటన్ చీరలన్నీ ఒకేసారి పెట్టేస్తారనమాట. దీనికోసం ఒక్కళ్ళు పెట్టరు ఫ్రెండ్స్, 2-3 కలిసి పెట్టుకుంటారు. ఎందుకంటే ఒక్కళ్ళే 2-3 చీరలన్నీ పెట్టాలంటే పెట్టలేరు అనమాట. వాళ్ళకి నడుము నొప్పి కూడా వస్తూ ఉంటుంది. అందుకోసం ఏం చేస్తారంటే 2-3 కలిసి పెట్టుకుంటారనమాట. మా ఇంట్లో మాత్రం ఎప్పుడు అమ్మ చెల్లి పెడతారు, నేను ఎప్పుడు పెట్టలేదండి, చూస్తానంతే. దానివల్ల నాకు అసలు ఫస్ట్ టైం నేను పెట్టుకోవటం కూడా. ఎందుకంటే నేను కూడా నేర్చుకోవాలనుకుంటున్నానండి. అందుకోసం కొన్ని పనులు అనేవి నేనే చేసుకుంటున్నా. అమ్మకు కూడా కొంచెం హెల్త్ బాగోట్లేదు ఈ మధ్య. అందుకే అన్నీ అమ్మ మీదే డిపెండ్ అవ్వకుండా ఈ చిన్న చిన్న పనులు అనేవి నేను చేసుకోవాలని నేర్చుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఫస్ట్ టైం నేనైతే వడియాలు పెట్టడం. కొంచెం చల్లారిన తర్వాత పిండి అయితే బాగానే ఉందండి. ఇది అంతా కూడా మంచిగా గట్టిగానే వచ్చిందనమాట. అంతా కూడా నాకు ఎంతో కాలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా చిన్న టీ గ్లాస్ అంతే కదా. ఈ చున్నీ కూడా కంప్లీట్గా నిండలేదనమాట. కొంచెం ఎక్కువ పోసి ఉంటే బాగుండేది. అయితే కొంతమంది అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే సగ్గుబియ్యాన్ని మిక్సీ పడతారనమాట. మొత్తం మిక్సీ పట్టి దాన్ని కూడా అలా మనం వేసుకోవచ్చు. చాలా రకాల పద్ధతులు ఉంటాయి. ఇదిగోండి మొత్తం ఎండిపోయిన తర్వాత ఈ చున్నీని ఉల్టా వేసి తడుపుకోవాలన్నమాట. ఉల్టా వేసి తడుపుకుంటే మనకి వడియాలు అనేవి చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా ఉల్టా వేసి తడుపుకోవాలన్నమాట. ఎండ బాగానే వస్తుంది కాబట్టి నాకు పొద్దున్నే పెట్టుకుంటే మధ్యాహ్నానికల్లా అయిపోయాయి ఆల్మోస్ట్గా. మళ్ళీ ఏం చేశానంటే మంచం మీద నుంచి తీసి దండం మీద తీగ మీద వేసాను అనమాట, గాలికి మంచిగా ఆరుతాయని. ఇదిగోండి మనం వీటిని ఇలా బ్యాక్ సైడ్ నుంచి తడుపుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే చీర కానీ చున్నీ మీద కానీ పెడతారు కదా, దాన్ని బకెట్లో మొత్తం కొన్ని నీళ్ళు ఉంచి అట్లా ముంచుతారనమాట. అట్లా ముంచితే ఏమైందంటే మొత్తం నానిపోతాయి. అలా కాకుండా ఇదిగోండి వెనక నుంచి నీళ్లు చల్లుకుంటే మనకి చాలా సింపుల్గా వచ్చేస్తాయి అన్నమాట.
ఇంకా దీనికంటే కూడా మనకి శారీ కవర్స్ ఉంటాయి చూసారా, శారీ కవర్స్ కానీ డ్రెస్ కవర్స్ కానీ వాటి మీద పెట్టుకున్నాం అనుకోండి, చాలా సింపుల్. అసలు దీన్ని ఈ చున్నీని కానీ శారీని కానీ ఉతికే పని కూడా ఉండదన్నమాట. కాబట్టి ఒకసారి అలా ట్రై చేసి చూడండి, మీరు ఖచ్చితంగా మంచిగా వస్తాయి. ఇదిగోండి, ఇక నేను ఏ పని చేసినా నా వెనకాల మా చిన్నోడు వస్తాడు కదండి, అది వచ్చిండు, ఆయన తీస్తుండ అనమాట. ఇదిగోండి, కొన్ని వడియాలు అయితే ఒక గిన్నెడన్న అయ్యాయండి, చిన్న టీ గ్లాస్ ఫ్రెండ్స్. ఒకసారి మీకు కూడా నచ్చితే వీడియో కనుక మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇన్ని అయ్యాయి ఫ్రెండ్స్ వడియాలు. ఇవి మళ్ళీ కొద్దిసేపు మనం ఎండలో పెట్టుకుంటే మంచిగా అవుతాయి అనమాట, గలగల్లాడుతూ ఉంటాయి. ఇలా మనం పెట్టుకొని ఎక్కువ పెట్టుకుంటే కూడా ఇంకా మంచిది, మనం సంవత్సరం అంతా కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. నేనేదో ట్రై చేయడానికి మాత్రమే పెట్టానండి. ఇదిగోండి, వేయించేటప్పుడు వీడియో మిస్ అయిందండి. ఇలా వచ్చాయి వడియాలు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.